మార్గం సేవే లక్ష్యంగా వాచ్మెన్ ఆశయం. దాతల సహకారంతో దుప్పట్లు పంపిణీ చేసిన వెంకట్రమణ చౌడపల్లి. అతను ఒక చిరుద్యోగి. సమాజ సేవ చేయాలని తపన. అతని ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. అయినా సమాజానికి ఏదో చేయాలని ఆశపడుతూ తన తోటి మిత్రుల్ని, తెలిసిన వాళ్ళని డొనేషన్స్ అడిగి తీసుకొని గత 20 సంవత్సరాలుగా క్రిస్మస్ రోజున దాదాపు 200 మందికి దుప్పట్లు పంపిణీ చేస్తూ అక్కడ వచ్చిన వారికి అన్నదానం చేస్తున్నాడు. నేడు క్రిస్మస్ సందర్భంగా ఈరోజు దాదాపుగా 150 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాట్ నైట్ వాచ్మెన్ వెంకట్రమణతో పాటు ఆయన సతీమణి శాంతమ్మ కుమారుడు దేవేంద్ర కుమార్ కోడలు బిందుప్రియ, రెండవ కుమారుడు విజయ్ కుమార్ కోడలు మౌనిక పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారాలు అందించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ పి రెడ్డప్పారెడ్డి, 108 గణేష్, 108 చిట్టి మరియు బోయకొండ ఎఫ్ఎంఓ పుష్ప ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. చౌడపల్లి, బోయకొండ, బుటకపల్లి సంబంధించిన బడుగు బలహీన వర్గాల వారికి 150 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్రమణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కళ్యాణ్ భరత్, సీనియర్ అసిస్టెంట్ పి రెడ్డప్ప రెడ్డి, పిహెచ్ఎన్ కృష్ణవేణమ్మ, 108 గణేష్, చిట్టి, ఫార్మసిస్టు జయమ్మ, ఆశా కార్యకర్త అనురాధ, స్వీపర్ వసంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు, హాస్పిటల్ సిబ్బందికి మరియు పత్రికా సోదరులకి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ హాస్పిటల్ ఆవరణంలో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి రమణన్న గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. ఆయన దాతృత్వంతో ఈరోజు పేదలందరికీ కూడా ఉచితంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు, మరి అన్నదాన కార్యక్రమం కావచ్చు, ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించడం చాలా అభినందనీయకరం. మరి ఇదే విధంగా ఆయన రాబోయే రోజుల్లో మరింత దాతృత్వాన్ని చాటుకోవాలని చెప్పి ఆయన అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.